హలో ఫుడీ పీపుల్. ఈరోజైతే చపాతీ చేశాను. చపాతీలో కూరలు అయితే నిన్నటివి ఉన్నాయి. శనగల కూర, చికెన్ కూర కూడా ఉంది. మా అమ్మాయికి అయితే ఇంక ఇవే వేసి పెట్టేశాను. ఎందుకంటే పూరి అనుకున్నాను కానీ నిజానికి ఆయిల్ కూడా లేదు ఇంట్లో, అందుకని చపాతీయే చేసా. ఎందుకంటే దులపడం కూడా స్టార్ట్ చేసాము. దులపడం అంటే మామూలుగా ఉండదు. ఇంకా ఎంతైనా వంటలు దులపాలంటే కొంచెం టైం పట్టుద్ది కదా. వంటింట్లోనే కదా మన సామ్రాజ్యం అంతా ఉంటుంది. మా అమ్మాయికి అయితే సింపుల్గా 2 చపాతీలు చేసి కొంచెం చికెన్ కూర, శనగల కూర అయితే వేసి ఇచ్చేసాను. 11 అయింది మేము టిఫిన్ తినేసరికి. తనకి చేసి ఇచ్చిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్ అది క్లీన్ చేసుకున్నాను ముందు రోజే. చాలా నీట్గా తుడిచాను. ఇంక పెట్టాల్సినవి ఎలా అన్నా ఫ్రిడ్జ్ నిండిపోతూనే ఉంటుంది. మనం ఎన్ని పెట్టుకున్నా కానీ అన్ని మళ్ళీ నిండిపోతూనే ఉంటుంది ఎంత నీట్గా చేసినా. నేనైతే ఎగ్ వేసి చపాతీ చేసుకున్నాను. నాకు ఇలాగే ఇష్టం. నేను టిఫిన్ తినేదే చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కువ శాతం అన్నమే తింటాను. ఒక్క ముద్దన్న అన్నం తినకపోతే ఏం టిఫిన్ తిన్నా నాకు అంత కడుపు నిండినట్టు ఉండదు. నేను ఏదైనా ఇలా చేసుకుంటేనే నేను తింటాను. మా అమ్మాయికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. చాలా సింపుల్గా తింటుంది తనైతే. చపాతీ చేసిన తర్వాత ఎగ్ వేసిన తర్వాత కొంచెం పెప్పర్ వేసాను. పెప్పర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, చాలా కొంచెం, అసలు చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇంట్లో ఏ కూరన్నా కూడా వేసుకోవచ్చు ఇలాగా. ఏ శనగలే కాదు, చికెనే కాదు, ఇంకా వెజ్ ఏదన్నా ఆ కూరన్నా కూడా ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా తింటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, బోర్ కొట్టకుండా. నేనైతే దీనిపైన శనగల కూర వేసేసి కొంచెం ఉల్లిపాయ కూడా వేసాను. టమాటా సాస్ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే గ్రేవీ ఎక్కువ ఉంది కూరలో, ఇంకేం వేయాలనిపించలేదు. ఉల్లిపాయలు వేసేసాను, ఇలా రోల్ చేశాను. అబ్బాయి ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఏ కూరన్నా చపాతీ చేసుకుంటే మటుకు ఇలాగే వేస్తాను. నేను అసలు ఎప్పుడన్నా 15 రోజులకో నెలకో ఒకసారి చపాతీ చేస్తాను నేనైతే. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం. నేను అసలు వీడియోలే సరిగా పెట్టట్లేదు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ కూర ఉన్నా పచ్చి ఉల్లిపాయ అయితే వేసుకోండి. ఓకే, బాయ్.